కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఈ ఏడాదిలో కూటమి పాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు కూటమి బాగానే పరిపాలిస్తుందని చెప్తుండగా మరికొందరు మాత్రం పనితీరు ఏమాత్రం బాగాలేదని, తమకు సంక్షేమ పథకాలు అందలేదని, అంతా మోసమని నిందిస్తున్నారు. జగన్ ఇచ్చినట్లు సంక్షేమ పథకాలు అందించలేదన్నది వారి ప్రధాన ఆరోపణ. మరోవైపు ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది కూడా కాలేదని, కూటమి ఇచ్చిన హామీలన్నీ వరుసగా అమలవుతున్నాయనే భావన కూటమిని సమర్థించే వారిలో ఉంది. అయితే జగన్ ని సమర్థించే వాళ్లు మాత్రం అప్పుడే విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు జగన్ ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వండి వారుస్తున్నాయి. ఈ ఛానల్స్ ప్రతి నగరంలోని గ్రామాల్లోనూ ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని పిలిచి వారితో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. అయితే ఎవరేం చేసినా సామాన్య ప్రజలు, దిగువ మధ్యతరగతి వారు, ఎగువ మధ్యతరగతి వారు, ధనవంతులు, వ్యాపారస్తులు, టీచర్లు, ఉద్యోగులు కూటమి ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయటం లేదు. వారు వేచి చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలేదు కదా, ఇంకా చూద్దాం అనే భావనలో ఉన్నారు. అంతేకాకుండా స్వేచ్ఛగా జీవించే అవకాశం, మాట్లాడుకునే అవకాశం, వ్యక్తిగత స్వేచ్ఛ లభించిందనే భావనతో వారున్నారు. జగన్ సృష్టించిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం బయటకి వస్తోందని, చంద్రబాబు అకుంఠిత దీక్షతో రాష్ట్రాన్ని పునః నిర్మాణం చేస్తున్నారనే భావన చాలా మందిలో ఉంది. చంద్రబాబు కష్టపడి పనిచేస్తుండగా ఆయన మంత్రివర్గంలో కొందరు మాత్రమే బాగా చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గంలో 25 మంది మంత్రులు ఉంటే వాళ్లలో కేవలం 9 మంది మంత్రులు మాత్రమే నీతి, నిజాయితీ, సమర్థతతో పనిచేస్తున్నారని వివిధ వర్గాలు చెబుతున్నాయి. వివిధ వర్గాలు, జర్నలిస్టులు, ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, రాజకీయ ఆసక్తి ఉన్నవారు ఇందులో ఉన్నారు. వీరి ప్రకారం మంత్రుల ర్యాంకులు ఇవే: 1 నిర్మలా రామానాయుడు, 2 సత్యకుమార్ యాదవ్, 3 పవన్ కళ్యాణ్, 4 నారా లోకేష్, 5 గొట్టిపాటి రవికుమార్, 6 కందుల దుర్గేష్, 7 డోలా బాల వీరాంజనేయ స్వామి, 8 ఆనం రామనారాయణ రెడ్డి, 9 టీజీ భరత్. తమ తమ శాఖల విషయంలో పట్టు సాధించారు. వీరు అవినీతికి దూరంగా ఉంటున్నారు. అయితే వారు పేషల్లో మాత్రం అవినీతి కనిపిస్తోంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా పనిచేశారో ఇప్పుడు అలానే పనిచేస్తున్నారు. అవినీతికి ఆమడ దూరంలో ఉంటున్నారు. బీజేపీ నుంచి మంత్రివర్గంలో ఉన్న సత్యకుమార్ యాదవ్ కూడా అవినీతికి దూరంగా ఉంటున్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన పనితీరు పర్వాలేదు. ఎటువంటి వివాదాలు, ఆరోపణలు ఆయన మీద ఇంతవరకు రాలేదు. అయితే ఆయన పేషీ అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నిజాయితీగానే పనిచేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే ఆయన ప్రజలకు అంతగా అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులున్నాయి. ఇక కీలకమైన విద్యాశాఖను నిర్వహిస్తున్న నారా లోకేష్ తన శాఖకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఏమీ లేవు. అయితే ఆయన పేరుతో కొందరు నాయకులు అవినీతి చేస్తున్నారనే ప్రచారం జోరుగా ఉంది. విద్యాశాఖ విషయంలో ఆయన బాగా పనిచేస్తున్నారు. తనతో పాటు తన కార్యదర్శులను, ఇతర అధికారులను ఆయన పరుగులెత్తిస్తున్నారు. అయితే ఆయనను బాగా ఇబ్బంది పెడుతోంది మాత్రం ఆయన పేరు మీద జరుగుతోన్న అవినీతి ప్రచారమే. ఇక విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు నిజాయితీపరుడనే పేరుంది. అయితే ఆయన నిర్వహిస్తున్న శాఖలో మాత్రం ఆయన పెత్తనమేమీ నడవడం లేదు. అంతా అధికారులే చేసుకుంటూ పోతున్నారు అన్న అపవాదు మాత్రం వస్తోంది. జనసేనకు చెందిన టూరిజం మంత్రి కందుల దుర్గేష్ పనితీరు కూడా బాగానే ఉంది. ఆయనపై కూడా ఎటువంటి ఆరోపణలు, విమర్శలు ఇప్పటిదాకా లేవు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామిపై కూడా ఆరోపణలు లేవు. ఆయనకు చేతనైనంత వరకు ఆయన పని చేసుకుంటూ పోతున్నారు. సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై కూడా ఆరోపణలు లేవు. అయితే ఆయన కార్యాలయంపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వ్యక్తిగతంగా ఆనం నిజాయితీపరుడు, పెద్ద మనిషి అనే పేరుంది. అయితే కార్యాలయ అధికారుల అవినీతి మంత్రి ఆనంకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇండస్ట్రీస్ మంత్రి టీజీ భరత్ పై కూడా ఆరోపణలు లేవు. ఆయన తన శాఖ పనులు గుంభనంగా చేసుకుంటూ పోతున్నారు. పైన పేర్కొన్న మంత్రుల్లో ఎవరిపైన ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. పైగా సమర్థవంతంగానే తమ శాఖలను నిర్వహిస్తున్నారు. ఇక మిగతా మంత్రుల్లో కొందరు సమర్థవంతంగా తమ శాఖలను నిర్వహిస్తున్నా కొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మంత్రులే కాకుండా వారి పేషీలు కూడా అవినీతిలో మగ్గిపోతున్నాయి. ఇలా మగ్గిపోతున్న మంత్రులు చాలా మంది ఉన్నారు. వీరి సంగతి ముఖ్యమంత్రికి కూడా బాగా తెలుసు. అయితే ఆయన మొహమాటం కొద్దీ వారిని ఉపేక్షిస్తున్నారు. కాగా వచ్చే నెలలో కొందరు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని ప్రచారం సాగుతోంది. కనీసం 4 లేదా 5 తప్పిస్తారంటున్నారు. చూద్దాం. మొత్తం మీద చూస్తే ప్రజా అభిప్రాయం, జర్నలిస్టుల అభిప్రాయం ప్రకారం పైన పేర్కొన్న మంత్రులు సమర్థవంతంగా, అవినీతి రహితంగా పాలన చేస్తున్నారని ఉన్న మంత్రుల్లో వీరు బెస్ట్ గా చెప్పుకోవచ్చు.